గైస్ మనకి వివో వి సిరీస్ నుంచి త్వరలో వివో వి80 లైట్ మొబైల్ అయితే లాంచ్ కాబోతుంది. ఇది మనకి పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ మొబైల్ అని చెప్పొచ్చు. మేజర్‌గా ఈ మొబైల్ సంబంధించిన ఒక టీజ్ అయితే బయట పెట్టారు. దాన్ని బట్టి చెప్పొచ్చు ఇది త్వరలో లాంచ్ అవుతుందని. జస్ట్ కమింగ్ సూన్ అని పెట్టారు. బట్ ఎప్పుడు లాంచ్ అవుతుందని డేట్ తెలీదు. బట్ కాకపోతే ప్రైస్ అయితే రిలీజ్ అయిందనమాట. ఇది మనకి ఎక్స్‌పెక్టెడ్‌గా 35,000 నుంచి 40,000 ఈ సెగ్మెంట్‌లో ప్రైస్ అయితే ఉండొచ్చు అని చెప్తున్నారు. మీరు కామెంట్ చేయండి 35,000 ఉంటదా? లేకపోతే 40,000 ఈ సెగ్మెంట్ ప్రైస్ ఉంటదనేది. సో నాకు తెలిసిన వరకు 35,000 ఆ సెగ్మెంట్‌లో ఉండొచ్చు. ఎందుకు మర్చిపోకండి మీరు మన ఛానల్‌కి కొత్తగొచ్చింటే మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోకైతే లైక్ కొట్టేసేయండి. గైస్ మీరు ఒకసారి సబ్స్క్రైబర్ కౌంట్ చూడండి. అసలు చాలా తక్కువ ఉంది. మనం 2K సబ్స్క్రైబర్స్ కూడా చాలా దగ్గరలో ఉన్నాం. ఇప్పటివరకు మీకు చాలా కంటెంట్ ఇచ్చాననమాట. బట్ నాకు సపోర్ట్ అయితే రావట్లేదు. సో ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీరు సపోర్ట్ చేస్తే నేను ఇలాంటి మరిన్ని వీడియోస్ తెచ్చేదాన్ని నాకు చాలా మోటివేట్‌గా ఉంటది. సో ఇంకా మనం నేర్చుకోండి ఈ మొబైల్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. అంతకంటే ముందు ఫస్ట్ ఈ మొబైల్ సంబంధించిన డిజైన్ బిల్డ్ క్వాలిటీ తెలుసుకుందాం. ఇది ఫ్రంట్ అయితే క్వాడ్ డిస్ప్లే ఉంటది. ఇక్కడ మనకి స్క్రీన్ ప్రొటెక్షన్ పరంగా ఏది వాడారని తెలియదు. ప్రెజెంట్ మెన్షన్ చేసింది బాగుండేది. బట్ ఇవ్వట్ల. బ్యాక్ అయితే ప్లాస్టిక్ ఫినిష్ ఉంటది. సైడ్ కూడా ప్లాస్టిక్ ఫినిష్ ఉంటది. అలాగే ఇది స్టీరియో స్పీకర్ సపోర్ట్ ఉంది. ఇక్కడ మీకు డాల్బీ అట్మాస్ ఇలాంటి ఏ సర్టిఫికేషన్ ఉండదు. కాకపోతే ఇక్కడ 3 పాయింట్ అడ్వాన్స్ జాక్ కూడా సపోర్ట్ చేయదు. అది ఇచ్చిండాలి. ఇంకా మీకు జాక్ సపోర్ట్ చేయదు కాబట్టి టైప్ సి ఇయర్ ఫోన్స్ అయితే వాడుకోవాలి. టైప్ సి ఇయర్ ఫోన్స్ బయట మార్కెట్లో మనకి దొరుకుతాయి అన్నమాట. అలాగే ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సపోర్ట్ ఉంది. ఇది అల్ట్రాసోనిక్ అయితే కాదు, ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అని చెప్పొచ్చు. ఇక్కడ డ్యూరబిలిటీ ఇది చాలా బాగుంది. ఎందుకంటే ఇది కంప్లీట్ వాటర్ రేషన్ రాబోతుంది అనమాట. IP68 అండ్ IP69 కంప్లీట్ వాటర్ రేషన్ రాబోతుంది. ప్లస్ మనకి ఇక్కడ మిల్టీగేట్ స్టాండర్డ్ సపోర్ట్ చేస్తుంది. MIL STD 18H సర్టిఫికేషన్ ఉందన్నమాట. సో ఇంకా మనకి డ్యూరబిలిటీ పరంగా కూడా ఈ మొబైల్ అయితే చాలా స్ట్రాంగ్ ఉంటుందని చెప్పొచ్చు. 8mm థిక్నెస్ ఉంటుంది అనమాట. థిక్నెస్ అయితే చాలా ఎక్కువ ఉందని చెప్పొచ్చు. వెయిట్ అయితే 197 గ్రామ్స్ అయితే వెయిట్ ఉంటుందని చెప్తున్నారు. ఇక్కడ మనకి థిక్నెస్ ఎక్కువైంది. బట్ మనకి ఇక్కడ వెయిట్ కొంచెం ఈజీ మేనేజ్ చేస్తారని చెప్పొచ్చు. ఒకసారి మీరు డిజైన్ అయితే లుక్ అయ్యండి. MyQ G11 మొబైల్ తెలిసిందే కదా, రీసెంట్గా లాంచ్ అయింది. సేమ్ ఆ మొబైల్ డిజైన్ వీళ్ళు దించారని చెప్పొచ్చు. నెక్స్ట్ డిస్ప్లే విషయానికి వద్దాం. గైస్ ఇది 6.83 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే మీద రాబోతుంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. ఇది ఏకంగా 3000 నిట్స్ వరకు పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుందని చెప్తున్నారు. ఇది మనకి టాప్ బ్రైట్నెస్ అనమాట. సో ఇంకా మీరు ఈ మొబైల్ ఇండోర్ కానీ అవుట్డోర్లో కానీ యూజ్ చేసినా కానీ మీకు బ్రైట్నెస్ పరంగా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ 3000 నిట్స్ అంటున్నాం కాబట్టి ఇది మీకు టాప్ లెవెల్ బ్రైట్నెస్ అని చెప్పొచ్చు. HDR10+ సపోర్ట్ చేస్తుంది. L1 సపోర్ట్ ఉంది. ఒకవేళ మీరు అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్ ఇటువంటి యాప్స్లో మీరు కంటెంట్ క్వాలిటీ చాలా బెటర్గా వాచ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా ప్రాసెసర్ విషయానికి వద్దాం. ఇది MediaTek Dimensity 7360 టర్బో ప్రాసెసర్ యూజ్ చేస్తారని చెప్పొచ్చు. ఈ 4nm బిల్డ్ టైమ్ ప్రాసెసర్ LPDDR5X కానీ లేకపోతే LPDDR5 కానీ యూజ్ చేసి ఉండొచ్చు ర్యామ్ టైప్ అయితే. సో అలాగే ఇది FFS 3.1 మీద రాబోతుంది అనమాట. ఇక మీరు గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. BGMI కానీ కాల్ ఆఫ్ డ్యూటీ ఇటువంటి గేమ్స్ ఇది ఈజీగా అయితే మేనేజ్ చేయగలదు. అలాగే ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 16 రాబోతుంది. మనకి ఇది Argen OS 6 రాబోతుంది అనమాట. కానీ మనకి 3 years వరకు అయితే OS అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తారు. బట్ మనకి ఇక్కడ సెక్యూరిటీ అప్డేట్స్ ఎంతవరకు ఇచ్చారనేది అది మెన్షన్ చేయలేదు. మీకు వివోలో UI కూడా చాలా బాగుంటుంది. మేజర్గా ఇది 2 వేరియంట్స్ లాంచ్ అవుతుంది అనమాట. ఒకటి చూసినట్టయితే 8GB ప్లస్ 128GB ఇది బేస్ వేరియంట్. సెకండ్ వేరియంట్ చూడండి 8GB ప్లస్ 256GB అనమాట. ఇలా మనకి ఇది 2 వేరియంట్స్లో అయితే లాంచ్ అవుతుంది. నెక్స్ట్ కెమెరా విషయానికి వద్దాం. సో ఇది డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఒక రింగ్ LED ఫ్లాష్ అని చెప్పొచ్చు. సేమ్ కెమెరా మోడల్ కూడా IQ G11 ఏదైతే ఉంటుందో ఇదే అని చెప్పొచ్చు. ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ ఇచ్చారు. ప్రైమరీ కెమెరాలో OS ఉందంటే ప్రెజెంట్ మెన్షన్ చేయలేదు. ఉండొచ్చు, OS అయితే ఉండొచ్చు మొత్తానికి. అలాగే మీరు ప్రైమరీ కెమెరా చేసుకొని 4K 30 fps వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఇంకా 4K అంటే ఒకసారి థింక్ చేయండి, వీడియో క్వాలిటీ మీకు చాలా బాగుంటుంది. సెల్ఫీ కెమెరా 32 మెగాపిక్సెల్ ఇచ్చారు. పర్లేదు, సెల్ఫీ కెమెరా 32 MP అయినా కానీ మీకు సెల్ఫీ ఫోటోస్ చాలా డీసెంట్గా వస్తాయని చెప్పొచ్చు. అలాగే మీరు సెల్ఫీ కెమెరా యూజ్ చేస్తున్న కూడా 4K 30 fps వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. కానీ మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ వీడియో రికార్డింగ్ క్వాలిటీ సేమ్ అని. సో చాలా మంది వ్లాగ్స్ తీసే వాళ్ళకి అడ్వాంటేజ్ అనమాట. ఎందుకంటే 4K 30 fps అంటే మీకు వీడియో క్వాలిటీ చాలా స్మూత్ ఉంటుంది అండ్ మీకు చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ విషయానికి వద్దాం. బ్యాటరీలు కొంచెం ఇంప్రూవ్మెంట్ చేశారు. గైస్ ఇది 7050 mAh బ్యాటరీ అయితే బెటర్ అని చెప్పొచ్చు. అలాగే 44 వాట్స్ వరకు ఫాస్ట్ సపోర్ట్ చేస్తుంది. ఈ బ్యాటరీ ఒకసారి ఛార్జ్ చేసినా కానీ ఈజీగా 2 to 3 days వరకు యూజ్ చేసుకోవచ్చు. మీకు ఈజీగా వస్తుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే 7000 above mAh బ్యాటరీ కాబట్టి మీకు ఈజీగా 2 days పైన వస్తుందని చెప్పొచ్చు మీరు ఎట్లా యూజ్ చేసినా కానీ. అంతేకాదు ఇందులో రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది అనమాట. సో మీరు ఈ మొబైల్ నుంచి ఇంకో డివైస్కి అయితే రివర్స్ ఛార్జ్ చేశారని చెప్పొచ్చు. అది చాలా బెస్ట్ ఫీచర్. అంతేకాదు బైపాస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఛార్జింగ్ పెట్టుకొని గేమ్స్ ఆడేటప్పుడు, ఛార్జింగ్ పెట్టుకొని మొబైల్ యూజ్ చేసేటప్పుడు అప్పుడు వెళ్ళిపోతుంది అని చెప్పొచ్చు. బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్ అనేది ఇది మీకు చాలా బాగా వెళ్ళిపోతుంది అనమాట. నెక్స్ట్ ఈ మొబైల్ సంబంధించిన కొన్ని అడిషనల్ ఫీచర్స్ విషయానికి వద్దాం. ఇది మనకి డోల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ వర్షన్ 5.4తో రాబోతుంది. GPS సపోర్ట్ చేస్తుంది. NFC కూడా సపోర్ట్ చేస్తుంది. అంతేకాదు USB Type-C 2.0తో రాబోతుంది. ప్లస్ ఇంకా OTG కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. సో ఓవరాల్గా ఇవి ఈ మొబైల్ సంబంధించిన కొన్ని కనెక్టివిటీ ఫీచర్స్.
ఇది మనకి 3 కలర్స్ అయితే రాబోతుంది. నెక్స్ట్ అయితే బ్లూ కలర్, అలాగే బ్రోంజ్, ఇంకా చూడైతే వైట్ కలర్. ఇలా మనకి 3 కలర్స్ అయితే రాబోతుంది మొబైల్. మీకు ఈ కలర్స్‌లో ఏది నచ్చిందనేది కామెంట్ చేయండి. సో ఫైనల్లీ మనం ఈ మొబైల్ సంబంధించిన అన్ని స్పెక్స్ అయితే మాట్లాడుకున్నాం. నేను చెప్పిన స్పెక్స్ వచ్చి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ స్పెక్స్ అని చెప్పొచ్చు. మొబైల్ లాంచ్ అయినా గానీ ఇవే స్పెక్స్‌తోనే లాంచ్ అవుతది మేబీ. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. చాలా మంది ఈ మొబైల్ ఇన్ఫర్మేషన్ కోసం వెతుకుతుంటారు. సో అటువంటి వాళ్ళకి ఈ వీడియో హెల్ప్ అనుకుంటా. ఒకవేళ మీకు వీడియో హెల్ప్ అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బై.